అంటే మేము ఈ పరిధిలోనే మాకెంత వచ్చింది గ్యాపు? 2,35,000 కోట్లల్లో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాపు. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశీ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్య ఆసరా చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణమస్తు, షాదీ తోఫా హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని, ఎక్కడ పోయినాయి డబ్బులు?